గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 60 టీవీ. నేను సువర్ణ. ఈరోజు వార్తాపత్రికలో ప్రముఖంగా ప్రచురించిన హెడ్లైన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు వార్తాపత్రికను పరిశీలిద్దాము. ఆంధ్రావనికి నవోదయం 2.08 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు నేడు ప్రధాని మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి విశాఖలో రోడ్ షో, అలాగే భారీ బహిరంగ సభ. రైల్వే జోన్, హైవే ప్రాజెక్టులకు శ్రీకారం. తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకి శంకుస్థాపన. ప్రధాని పర్యటనకు కూటమి పార్టీల విస్తృత ఏర్పాట్లు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ప్రధాని సభకు సిద్ధమైన సభ. అలాగే ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే 5న ఎన్నికలు, 8న ఓట్ల లెక్కింపు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు ఒకే విడతలో ఫిబ్రవరి 5వ తేదీన పోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. మంగళవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈసీ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఈ విధంగా ప్రకటించారు. టిబెట్ లో భారీ భూకంపం, తీవ్రత 6.8గా నమోదు. 188 మందికి గాయాలు. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్లోనూ ప్రకంపనలు. అలాగే ఈ భారీ భూకంపం కారణంగా 126 మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది. భారత్ పైన కూడా ప్రభావం కనిపించింది. పండుగకు 7,200 ప్రత్యేక బస్సులు నేటి నుంచి అందుబాటులోకి. అన్నింట్లోనూ సాధారణ ఛార్జీలే. రాను పోను ముందే బుక్ చేసుకుంటే 10% రాయితీ. ప్రజా సమస్యల పరిష్కారానికి సరికొత్త వేదిక. జననాయకుడు. కుప్పంలో సత్ఫలితాలొస్తే అన్ని నియోజకవర్గాల్లో అమలు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తా. రెండో రోజు కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. శ్రీవారి వద్దకు చింతలేని ప్రయాణం. అందుబాటులోకి నాయుడుపేట, రేణిగుంట రహదారి. 6 వరుసలతో గంటలోపే ప్రయాణం. ఇన్నేళ్లు ఆ మార్గం నరక కూపం. ఇక సాక్షి వార్తా పత్రికను పరిశీలిద్దాం. అపూర్వ ఘట్టం. త్రివేణి సంగమంలో ఈ నెల 13 నుంచి వచ్చే నెల 26 వరకు జరిగే మహాకుంభమేళాకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. అలాగే జాహ్నవి పోలీస్ పై వేటు. అమెరికాలో తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి మృతికి కారణమైన పోలీస్ అధికారి కెవిన్ ను విధుల నుంచి తొలగించారు. శ్వాస సంబంధ వ్యాధులపై నిఘా పెంచాలని, హెచ్ఎంపీవీ వ్యాప్తి నివారణకు ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలను కేంద్రం కోరింది. మంచు తుఫాను బీభత్సం. అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. 5గురు మృతి చెందగా 2,400 పైగా విమానాలు రద్దయ్యాయి మంచు తుఫాను కారణంగా. భీమాకు నైవేద్యం, ఆరోగ్యం హరి. బాబు సూపర్ 6 హామీల ఎగవేత పరంపరలో ప్రజారోగ్యం బలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా అంటూ ఎన్నికల్లో హామీ. గద్దెనెక్కాక మొండి చెయ్యి. 10వ వంతుకే బీమా పరిమితం. కేవలం 2.5 లక్షలతో అరాకురగా బీమా అమలుకు నిర్ణయం. అది కూడా రాష్ట్రంలోని ఆరోగ్యశ్రీ పథకం లబ్ధిదారులకే వర్తింపు. ఆరోగ్యశ్రీని నీరు కార్చి 3,000 కోట్ల బకాయిలు పెట్టిన సర్కార్. నెట్వర్క్ ఆసుపత్రుల్లో చికిత్సలు నిలిచిపోయి రోగుల ఆర్తనాదాలు. పోయిన బకాయిలు, పేషెంట్లను తిప్పి పంపుతున్న ఆసుపత్రులు. ఆసరా ఊసెత్తని బాబు సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, దూదికి దిక్కులేని వైనం. 0 వేకెన్సీ విధానంతో నాడు వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు. వైద్య రంగంలో ఏకంగా 54,000కు పైగా పోస్టుల భర్తీ. నాడు స్పెషలిస్ట్ పోస్టులకు దేశవ్యాప్తంగా 61% కొరత. ఏపీలో 6.2% మాత్రమే. వైద్య పరిమితిని 5 లక్షల నుంచి 25 లక్షలకు పెంచిన జగన్. రాష్ట్రంలో 95% కుటుంబాలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా. డిశ్చార్జ్ తర్వాత జీవన భృతికి ఇబ్బంది లేకుండా ఆరోగ్య ఆసరాతో అండా. వైద్యం, ఆరోగ్యం. దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా. ప్రతి పౌరునికి డిజిటల్ హెల్త్ కార్డులు. అన్ని మండల కేంద్రాలలో జన ఔషధి కేంద్రాల ఏర్పాటు. అలాగే బీపీ, షుగర్ వంటి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులకు ఉచితంగా జనరిక్ మందుల పంపిణీ. ఆరోగ్యశ్రీపై ఎందుకంత కక్ష? చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీసిన వైఎస్ జగన్. అధికారంలోకి రాగానే ఒక ప్లాన్ ప్రకారం ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న మాట వాస్తవం కాదా? ఈ పథకాన్ని నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే 3,000 కోట్ల బకాయిలు పెట్టడం నిజం కాదా? సేవలు నిలిపేస్తామని ఆసుపత్రులు చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ కూడా ప్రధానంగా ప్రచురించారు. టిబెట్ ను వణికించిన భూకంపం 126 మంది మృతి, 188 మందికి గాయాలు, రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదు. పొరుగునున్న నేపాల్లోనూ అలాగే కొన్ని భారత రాష్ట్రాల్లోనూ భూకంప ప్రకంపనలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక హస్తినా సమరం, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ 70 అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు, మిల్కీపూర్, ఈరోడ్ అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల షెడ్యూల్, జమ్మూ కాశ్మీర్లో 2 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలు వాయిదా. నేడు విశాఖలో ప్రధాని పర్యటన, సాయంత్రం 4:15 విశాఖకు నరేంద్ర మోదీ. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, రోడ్డు షోలో పాల్గొని బహిరంగ సభలో ప్రసంగించనున్న ప్రధాని. అంతా బాబు షో, పాత ప్రాజెక్టులకు కొత్తగా శంకుస్థాపనలు, ప్రధానితో కొబ్బరికాయ కొట్టిస్తూ తమ ఘనతగా చాటుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వం. పిల్లలకు రాసిన ఆస్తిని వెనక్కు తీసుకోవచ్చు, తల్లిదండ్రులకు ఆ రిజిస్ట్రేషన్లు రద్దు చేసుకునే అవకాశం. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పిల్లలు పట్టించుకోకపోతే వారికి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వం అవకాశాన్ని కల్పించింది. తమ పిల్లలకు ఆస్తిని రాసిస్తూ గిఫ్ట్ గా ఇచ్చిన సెటిల్మెంట్ డీడ్లను నిబంధనల ప్రకారం రద్దు చేసుకునే వెసులుబాటునిచ్చింది. నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ అధికారిగా ఉన్న ఆర్టీఓ నుంచి వీటికి సంబంధించి వచ్చిన ఆదేశాలను పాటించి సంబంధిత డాక్యుమెంట్లను రద్దు చేయాలని సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు ఇస్తూ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సర్క్యులర్ జారీ చేసింది. ఇది ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎవరిని అడిగి విద్యుత్ ఛార్జీలు పెంచారు, ఎన్నికల ముందు చెప్పింది ఏమిటి, ఇప్పుడు చేస్తున్నది ఏమిటి? వేల కోట్ల ఛార్జీల పెంపుపై ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు చేయలేదు? ఎస్సీ ఎస్టీలకు, వృత్తిదారులకు ఉచిత సబ్సిడీ విద్యుత్ కొనసాగించాలి. ఏపీ ఈఆర్సీ బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో మండిపడ్డ ప్రతిపక్ష నేతలు, ప్రజలు 2 యూనిట్ల వినియోగానికి 913 బిల్లు వచ్చిందంటూ మొరపెట్టుకున్న బాధితుడు. ఇక ఏపీఈఆర్సీ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో నిరసన తెలుపుతున్న ఫార్మర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ వేణుగోపాల్. రైట్, ఇక సీట్ బెల్ట్ అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే ఛార్జీలు తప్పవంటున్నారు. హెల్మెట్ లేకుండా జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వీరిలో చోదకులు 62.4% చూపిస్తోంది. అలాగే 42,303 సీట్ బెల్ట్ లేకుండా ప్రమాదాల్లో గాయపడిన వారి సంఖ్య ఇది. ఇందులో తోటి ప్రయాణికులు 59.3% ఉన్నారు. ఇక్కడ పట్టిక ఇచ్చారు. మరణించిన వారి సంఖ్య, డ్రైవర్ల శాతం 35,692 హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. అలాగే సీట్ బెల్ట్ లేకుండా 8,384, 71% ఉంది, 50% ఉంది. ప్రయాణికులు 14,337 మంది ఉండగా 8,331 మంది సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించారు. 28.7% ఉంది ఆ సంఖ్య. అలాగే 49.8% ఉంది. మొత్తం 50,029,000, 16,715 మంది అంటే సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించారు. 2022కు సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ వెల్లడించిన వివరాల పట్టిక ఇది. సో సీట్ బెల్ట్ అలాగే హెల్మెట్ లేకుండా ప్రయాణించవద్దు. ఎట్లాగైనా అది ప్రమాదాలకి గురి చేసే, ప్రమాదాల నుంచి మనల్ని బయటపడేసే మార్గం ఏది అంటే కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్, అలాగే 2 వీలర్లో ప్రయాణిస్తే హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. సాగుకు ఊతమిద్దాం. సాక్షి ఇంటర్వ్యూలో ఐఏఆర్ఐ డైరెక్టర్, వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు. వాతావరణ మార్పులు, మార్కెటింగ్ సమస్యలే పెనుసవాళ్లు. వరి, గోధుమ, ఇతర పంటల ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాం. ఏటా $55 బిలియన్ ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. అపరాలు, నూనె గింజల వంట ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించాలి. ఏటా 2 లక్షల కోట్ల విలువైన పప్పు దినుసులు, నూనె గింజలు ఉత్పత్తులు దిగుమతి. రైతు క్షేత్రాలకు పరిశోధన ఫలాలు త్వరితగతిన చేరినప్పుడే వాటికి సార్థకత. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో, జిల్లాల్లో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అవకాశం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు. ప్రైవేట్ చేతికి ఇంటి ప్లాన్ అనుమతులు. ఎల్టీపీలకు భవన నిర్మాణ అనుమతులు మంజూరు అధికారం. ప్లాన్లు గీసేది వారే, అనుమతులు ఇచ్చేది వారే. రైట్, ఇక ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను పరిశీలిద్దాం. సో టిబెట్లో జరిగిన భూకంపంకు సంబంధించి ప్రధానంగా అన్ని వార్తాపత్రికలు ప్రచురితమైంది. 188 మంది భూకంపం బారిన పడ్డారు. అంటే 188 మంది గాయాల పాలవగా 126 మంది మృతి చెందారు. అలాగే రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదైనట్లుగా తెలుస్తోంది. భారత్ పైన కూడా ప్రభావం చూపింది. ఉత్తర భారత పైన కూడా ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 25,700 కోట్లు భారత్ లో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు. కృత్రిమ మేధ, క్లౌడ్ ఇన్ఫ్రా విస్తరణకు ఖర్చు పెడదాం. 2030 నాటికి 1 కోటి మందికి ఏఐ నైపుణ్య శిక్షణ అందిస్తారు. అడ్వాంటేజ్ ఇండియా 2వ విడతలో భాగంగా ఏఐ ఆవిష్కరణల రంగంలో భారత్ లీడర్ గా జరుగుతోంది. ఇక మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా వ్యాఖ్యానించారు.
నవ్యాంధ్రకు నవశకం 2 లక్షల కోట్లకు పైగా భారీ ప్రాజెక్టులు నేడు విశాఖలో ప్రధాని మోదీ చేతుల మీదుగా శ్రీకారం. గ్రీన్ హైడ్రోజన్ హబ్ విలువ 1.85 లక్షల కోట్లు, రోడ్డు రైల్వే పనుల అంచనా 19.5 వేల కోట్లు. అలాగే ఇంకా 10కి పైగా కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన, 6కు పైగా రోడ్లు రైల్వే లైన్లు జాతికి అంకితం చేయనున్నారు. చంద్రబాబు పవన్ తో కలిసి బటన్ నొక్కనున్న పీఎం. అభివృద్ధిలో ఏపీని మరో ఎత్తుకు చేర్చేలా కార్యక్రమాలు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఏపీకి తొలిసారి మోదీ. ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో భారీ సభ, వేదికపై ప్రధాని, గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం. సో ప్రధాని మోదీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయబోతున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో కలిసి విశాఖలో గడిపేందుకు ఎదురు చూస్తున్నా అన్నారు ప్రధాని మోదీ. విశాఖపట్నం ప్రజల మధ్య గడిపేందుకు ఎదురు చూస్తున్న నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ లో భాగంగా తొలి హబ్ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్రాజెక్ట్ ను శంకుస్థాపన చేయనుండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. అనకాపల్లి జిల్లాలో భారీ ఔషధ పరిశ్రమ, తిరుపతి జిల్లాలోని చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ లో భాగమైన కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతం క్రిస్ సిటీగా చెప్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. రాష్ట్ర అభివృద్ధిలో కీలక ముందడుగుగా ఇది భావించవచ్చు. అర్జీలు ఆన్లైన్ లో కుప్పంలో జననాయకుడు పోర్టల్ ను ప్రారంభించిన సీఎం. 8 సార్లు గెలిపించిన నియోజకవర్గానికి నేను చేయాల్సింది చాలా ఉంది. నేడో రేపో టీడీపీ కోటి సభ్యత్వం. కార్యకర్తలకు ఆమోదయోగ్యమైన వారికే నామినేటెడ్ పదవులు, పార్టీ పోస్టులు కూడా ముఖ్యమైనవే. మే నెలలోగా అన్ని రకాల పదవులు భర్తీ. గత 5 ఏళ్లలో కబ్జాలు, వివక్షలు అన్ని సరిదిద్దడానికి 4 నుంచి 5 నెలలు పడుతుంది అంటూ బాబు ప్రకటించారు. అలాగే కుప్పలో 2వ రోజు పర్యటనలో భాగంగా బాబు ఈ విధంగా వ్యాఖ్యానించారు. నాడు నేడుపై ఆడిట్, పాఠశాలల్లో పనుల లెక్క తేల్చనున్న ప్రభుత్వం. వైసీపీ హయాంలో 8,230 కోట్లు ఖర్చు అయినా ఒక్క పాఠశాలకు దక్కని 5 స్టార్ రేటింగ్. 87 పాఠశాలలకు 0 రేటింగ్. భారీగా నిధులు ఖర్చైనా కనిపించని ఫలితాలు. పనులపై సర్వత్రా అనుమానాలు. పథకం నిధులు 3,000 కోట్లు దారి మళ్లింపు. రైట్, ఇక బ్యాగ్ బరువు తగ్గిద్దాం. కొన్ని సబ్జెక్టులను కలిపి ఒకే పుస్తకం. ప్రాథమిక స్థాయిలో అన్నిటికీ ఒకటే. మరింత నాణ్యతతో పాఠ్య ప్రణాళిక. ఓఎంఆర్ స్థానంలో డిజిటల్ అసెస్మెంట్. సిబిఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానం అమలుపై అధ్యయనం. ఉన్నత విద్యలో 50% జీఆర్ లక్ష్యం. మార్చికి వీసీల నియామకం లోకేష్. సో విద్యా వ్యవస్థలో పలు మార్పులు తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది ఏపీ ప్రభుత్వం. రైట్, వెలుగు వార్తాపత్రికను పరిశీలిద్దాం. కేటీఆర్ పిటిషన్ కొట్టివేత. ఫార్ములా ఈ కేసులో దర్యాప్తు జరగాల్సిందే. ఎఫ్ఐఆర్ ను రద్దు చేయలేమంటూ హైకోర్టు కీలక తీర్పు. అరెస్టు చేయకుండా స్టే ఇవ్వాలి అన్న విజ్ఞప్తికి నో. ఈ కేసులో కేటీఆర్ పై తీవ్రమైన నేరాభియోగాలు నమోదైనాయి. అందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. సుప్రీంకోర్టుకు కేటీఆర్ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకి సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి. ప్రాథమిక విచారణ లేకుండానే కేసు నమోదు చేసిందని వెల్లడి. రాజకీయ విభేదాలతో పాటు కక్ష సాధిస్తున్నారు అని ఆరోపణ. రైట్, ఇప్పుడేం చూద్దాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ చుట్టూ బిగుస్తున్న వచ్చు. బీఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన. లొట్టపీసు కేసు, తుపేల్ కేసు అంటూనే లోపల టెన్షన్. హైకోర్టు తీర్పు వచ్చాక కేటీఆర్ ఇంటికి క్యూ కట్టిన గులాబీ నేతలు. రైట్, ఇక నిన్న మనం చూసుకున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో హైకోర్టు పిటిషన్ కొట్టివేయడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైనట్లు తెలుస్తోంది. ఇక లొట్టపీస్ కేసు అని తెలిసినా విచారణకు పోయా. లాయర్తో వెళ్లగానే సీఎం రేవంత్ రెడ్డి భయపడ్డాడు కేటీఆర్. హైకోర్టు కొట్టేసింది క్వాష్ పిటిషనే. దానిపై సుప్రీంకోర్టుకు వెళ్లాం. అనా పైసా అవినీతి చేయలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని కేటీఆర్ కామెంట్ చేశారు. రైట్, కేటీఆర్ పై పెట్టింది తుపాల్ కేసు. ఇలాంటి వాటికి భయపడే వాళ్ళం కాదు అన్నారు హరీష్ రావు. కేటీఆర్ కడిగిన ముత్యాల కేసు నుంచి బయటకు వస్తారు. రేవంత్ జైలుకు వెళ్లిన కేసుకు, ఫార్ములా ఈ రేస్ కేసుకు పొంతన లేదని కామెంట్. రైట్, 17న రాష్ట్రానికి జస్టిస్ ఘోష్. ఈసారి 3 వారాలు ఇక్కడే. ఎంక్వైరీకి తొలుత కాంట్రాక్టర్లు, అధికారులు. ఆ తరువాత హరీష్, ఈటెల, కేసీఆర్ ను పిలిచే ఛాన్స్. కాళేశ్వరం విచారణ పూర్తయ్యే అవకాశం. టిబెట్ లో భూకంపానికి సంబంధించిన వార్త. సో
ఇందాక మనం మాట్లాడుకున్నాం 126 మంది మృతి చెందారు. రిక్టర్ స్కేల్ పై 6.8గా నమోదైంది. 188 మందికి గాయాలయ్యాయి. అలాగే ఉత్తర భారతదేశం పైన కూడా ఈ భూకంప తీవ్రత కొద్దిగా పడ్డట్లుగా తెలుస్తుంది. అలాగే నేపాల్ దేశం పైన కూడా ఇది భూకంప తీవ్రత కొంచెం పడింది. ఇక బీజేపీ ఆఫీస్ ముందు ఉద్రిక్తత. బీజేపీ కాంగ్రెస్ ఫైటింగ్. రెండు పార్టీల ఆఫీసుల వద్ద టెన్షన్ వాతావరణం. బీజేపీ స్టేట్ ఆఫీస్ ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం. కోడిగుడ్లు, కర్రలతో దాడులు. గాంధీ భవన్ కు ర్యాలీగా వెళ్లిన బీజేపీ నేతలు అడ్డుకున్న పోలీసులు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించివేత. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన. ఇటు వచ్చే నెల 5న ఢిల్లీలో పోలింగ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసిన సిఈసి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. ఈవీఎంల ట్యాంపరింగ్ అసాధ్యమన్న సిఈసి రాజీవ్ కుమార్. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగలేదని వివరణ. మొత్తం 13,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడి. రైట్, హైకోర్టు సీజే అరాధే బదిలీకి కొలీజియం సిఫార్సు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాధే ట్రాన్స్ఫర్ కోసం సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. జస్టిస్ ఆలోక్ అరాధేను బాంబే హైకోర్టుకు, బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ను ఢిల్లీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తూ కొలీజియం సిఫార్సు చేసింది. రైట్, ఇక రోడ్డు ప్రమాద బాధితులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్. రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్రం క్యాష్లెస్ ట్రీట్మెంట్ టు రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ పేరిట కొత్త స్కీమ్ ను ప్రకటించింది. ప్రమాదం జరిగిన 24 గంటల్లో బాధితుడికి 7 రోజుల చికిత్స ఖర్చు లేదా గరిష్టంగా 1.5 లక్షలు అందజేస్తారు. నేడు పిఎస్సి మీటింగ్. కేసీ వేణుగోపాల్ రాక. గాంధీ భవన్ లో బుధవారం జరిగే పిఎస్సి మీటింగ్ కు ఏఐసిసి జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, దీపాదాస్ మున్షితో పాటు 23 మంది పిఎస్సి మెంబర్లు ఈ సభలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ భేటీలో పాల్గొనబోతున్నట్లుగా తెలుస్తోంది. గ్రీన్ కో ఆఫీస్ లో ఏసీబీ సోదాలు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఆఫీసర్ల గ్రౌండ్ ఆపరేషన్స్. మాదాపూర్ లోని ఏస్ అర్బన్ ఆఫీస్ లో సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు. మాదాపూర్ లోని గ్రీన్ కో తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ఆఫీసుల్లోనూ తనిఖీలు. మచిలీపట్నంలోని ఏస్ అర్బన్ రేస్, ఏస్ అర్బన్ డెవలప్మెంట్స్ లో కూడా తనిఖీలు నిర్వహించారు. సర్చ్ ఆపరేషన్ లో 4 టీమ్స్. హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. నేడు ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్, ఈడీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి. అలాగే ఈ నెల 16న విచారణకు రావాలని కేటీఆర్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. రైట్, టిబెట్ లో భూకంపానికి సంబంధించిన వార్త ఇది. బీజేపీ కాంగ్రెస్ మధ్య నిన్న జరిగిన పోరుకి సంబంధించిన వార్త. అలాగే దిశ వార్తాపత్రికను పరిశీలిద్దాం. 31 లక్షల ఓయో రూమ్స్ బుకింగ్. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ సందర్భంగా. అలాగే మీరట్ నిబంధనలు ఇక్కడ అమలు చేయాలని పలువురి డిమాండ్. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో 31 లక్షల ఓయో రూమ్స్ బుక్ అయ్యాయని సంస్థ ప్రకటించింది. యువతి యువకులు ఎక్కువగా ఓయో రూమ్స్ ను ఆశ్రయిస్తుండటంతో మీరట్ నిబంధనలను ఇక్కడ అమలు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల మీరట్ లో ఓయో కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. పెళ్లికాని జంటలకు రూమ్స్ ఇవ్వబోము అని ప్రకటించింది. ఇక వచ్చే నెల 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు. ఈ వార్తని ప్రధాన వార్తాపత్రికల్లో అన్ని వార్తాపత్రికల్లో మనం చూస్తున్నాము. వచ్చే నెల 5న ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 8న ఫలితాలు రానున్నాయి. షెడ్యూల్ ప్రకటించిన సిఈసి. ప్రతిపక్షాల ఆరోపణలను తోసిపుచ్చిన రాజీవ్ కుమార్. ఈవీఎంల ట్యాంపరింగ్, ఓటరు జాబితా అవకతవకలపై వివరణ. రైట్, ఇక అప్పుల వేటలో హెచ్ఎంటీఏ. బాండ్ల ద్వారా నిధుల సమీకరణ. అడ్వైజ్ కమ్ మర్చెంట్ బ్యాంకర్ కోసం టెండర్లు. నేడు సాయంత్రం 5 గంటల లోపు దాఖలకు గడువు. రైట్, కెనడా ప్రధాని రేసులో భారత సంతతి నేతలు. తమిళనాడు, పంజాబీ మూలాలున్న అనితా ఆనంద్ ఉన్నారు. అలాగే హౌస్ ఆఫ్ కామన్ సభ్యుడు జార్జ్ చాహల్ కూడా ఉన్నారు. ఇస్రో చీఫ్ గా డాక్టర్ వి నారాయణన్. 14న బాధ్యతల స్వీకరణ. అదే రోజున ఎస్ సోమనాథ్ రిటైర్మెంట్. మహారాష్ట్రలో 2 కొత్త హెచ్ఎంపీవీ కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. రైట్, కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్. ఏసీబీ ఎఫ్ఐఆర్ ను కొట్టేయాలేమన్న హైకోర్టు. జోక్యం చేసుకోలేము అని కూడా స్పష్టీకరణ. ఫార్ములా ఈ కార్ రేస్ లో కీలక పరిణామం. సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కేవియట్ దాఖలు చేసిన రాష్ట్ర సర్కార్. గ్రీన్ కో ఎస్ అర్బన్ కంపెనీ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు. అలాగే దర్యాప్తు సంస్థకు సహకరించని సిబ్బంది. నేడు ఏసీబీ విచారణకు అరవింద్, ఈడీ ఎదుటకు బిఎల్ఎన్ రెడ్డి. కేటీఆర్ కు మళ్లీ ఈడీ నోటీసులు. 16న ఎంక్వైరీకి రావాలంటూ సమన్లు.
కేటీఆర్ అరెస్టు ఎప్పుడు? గులాబీ శ్రేణుల్లో మొదలైన టెన్షన్. క్వాష్ పిటిషన్ డిస్మిస్ తో బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన. ఒక ఫ్లాష్ సర్వే చేయనున్న ప్రభుత్వం. కాంగ్రెస్ నేతలకు క్విడ్ ప్రో కో అర్థం తెలుసా? నా మీద పెట్టినవి అక్రమ కేసులు. ఏసీబీ ఈడీ ఎదుట హాజరవుతా. లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలని హైకోర్టుకు వెళతా. ఇక మీడియాతో కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. రైట్, పేలుతున్న సియోల్ బాంబులు. అరవింద్ కుమార్ నిజాలు చెప్తే అన్ని విషయాలు బయటకు. బీఆర్ఎస్ పార్టీకి అంత డబ్బు ఎలా వచ్చింది? విదేశీ కంపెనీకి వెళ్లిన డబ్బులు ఎవరి ఖాతాకు వెళ్లాయి? తప్పప్పులు తేల్చేది కోర్టులే. మీడియాతో చిట్చాట్లో మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సియోల్ బాంబులు పేలడం మొదలయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మీడియాతో మంగళవారం చిట్చాట్ చేసిన ఆయన ఫార్ములా ఈ కార్ రేసులో ఐఏఎస్ అరవింద్ నిజాలు బయట పెడితే కొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు. తప్పు చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరన్నారు. తప్పులు ఎవరు చేశారనేది కోర్టులు తేలుస్తాయని మీడియాతో జరిగిన చిట్చాట్ లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఇక నాంపల్లిలో హై టెన్షన్. బీజేపీ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ. కోడిగుడ్లు, రాళ్లు, కుర్చీలతో దాడులు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ బిదూరి అనుచిత వ్యాఖ్యలే కారణం. నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు. బీజేపీ క్షమాపణ చెప్పాలి అన్నారు భట్టి. గాంధీ భవన్ పునాదులు కూడా మిగిలిన అన్నారు బండి. రైట్, ఇక ప్రధాన వార్తాపత్రికలో ప్రధానంగా ప్రచురించిన ముఖ్యాంశాలు ఇవి. రేపటి వార్తాపత్రికల పరిశీలన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ టు 6 TV.